నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం 4 భారీ రైల్వే ప్రాజెక్టులకు మంత్రివర్గం పచ్చజెండా కిసాన్ సంపద యోజనకు 6520 కోట్ల బడ్జెట్కు ఆమోదం తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న బీఆర్ఎస్ బీజేపీ పీసీసీ చీఫ్ నేతృత్వంలో ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర ముఖ్య అతిథిగా మీనాక్షి నటరాజన్ హాజరైన పలువురు మంత్రులు కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదిక అందజేసిన పీసీ ఘోష్ కమిషన్ 650 పేజీల నివేదికను నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేత నీటిపారుదల శాఖ భూముల ఆక్రమణపై కఠిన చర్యలు తీసుకోవాలన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరిగి ఆక్రమించుకోకుండా కంచెలు వేయాలని అధికారులకు ఆదేశం ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టెస్టులో 100 పరుగుల్లోపే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా మరోసారి నిరాశపరిచిన జైస్వాల్ 14 పరుగులకే అవుట్ అయిన రాహుల్ ఇక వివరాలు దేశ ఆర్థిక రంగం అభివృద్ధికి కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైల్వే సహకార రంగం ఆహార పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన భారీ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది ఆ వివరాలు చూద్దాం గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన 4 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం 11,169 కోట్ల రూపాయలు కాగా దేశంలో రైల్వే సామర్థ్యాన్ని పెంచి రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా ఇవి మార్చనున్నాయి ఈ 4 ప్రాజెక్టులు ఇటార్సీ నాగ్పూర్ మధ్య 4వ లైన్ ఔరంగాబాద్ ఫర్బ్నీ మధ్య డబ్లింగ్ అల్వాబరీ రోడ్ న్యూ జలపైగురి మధ్య 3వ 4వ లైన్ డంగోపోసి జోరోలి మధ్య 3వ 4వ లైన్ అయితే ఈ ప్రాజెక్టులని మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ బీహార్ ఒడిశా జార్ఖండ్లోని 13 జిల్లాల్లో 574 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ను విస్తరించనున్నాయి దాదాపు 2309 గ్రామాలు 43.6 లక్షల జనాభాకు ఈ ప్రాజెక్టులు కనెక్టివిటీ మెరుగవనుంది भारत दुनिया में सेकंड लार्जेस्ट स्टील प्रोड्यूसर बन गए और इस तरह के प्रोजेक्ट से और ज्यादा उसमें तेजी आए ये प्रोजेक्ट झारखंड और उड़ीसा के बॉर्डर पे आता है डोंगापोसी से जरोली के बीच में ऑलरेडी डबल लाइन है उसको 3rd and 4th लाइन बनाया जाएगा जिससे करीब करीब 50 मिलियन टन एक्स्ट्रा कार्गो कैरी कर सकेगी रेलवे ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులతో రైళ్ల రాకపోకలు సులభతరం కానున్నాయి రద్దీ తగ్గడంతో సర్వీస్ విశ్వసనీయత పెరుగుతుంది బొగ్గు సిమెంట్ వ్యవసాయ ఉత్పత్తులు పెట్రోలియం ఉత్పత్తుల వంటి వస్తువుల రవాణా సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది ఈ ప్రాజెక్టుల వల్ల సంవత్సరానికి 95.91 మిలియన్ టన్నుల అదనపు సరుకు రవాణా సాధ్యమవుతుంది పర్యావరణ హిత రవాణా విధానంగా రైల్వే ప్రాజెక్టుల వల్ల 16 కోట్ల లీటర్ల చమురు దిగుమతిని తగ్గిస్తుంది దీంతో 515 కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి ఇది 20 కోట్లు చెట్లు నాటినంత ప్రభావం చూపుతుంది ఇక సహకార రంగంలోనూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సీడీసీకి 2025-26 నుంచి 2028-29 వరకు 4 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయల గ్రాంట్ను కేంద్రం అందజేయనుంది ఈ నిధులతో ఎన్సీడీసీ ఓపెన్ మార్కెట్ నుంచి 20,000 కోట్ల రూపాయలను సేకరించి సహకార సంఘాలకు రుణాలు అందిస్తుంది ఈ రుణాలతో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు ప్లాంట్ల విస్తరణ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు తీరనున్నాయి దాదాపు 2.9 కోట్ల మంది సభ్యులు 13,288 సహకార సంఘాలు ఈ నిధులతో లబ్ధి పొందనున్నాయి డైరీ ఫిషరీస్ షుగర్ టెక్స్టైల్ ఫుడ్ ప్రాసెసింగ్ స్టోరేజ్ వంటి రంగాల్లో ఈ సంఘాలు ఉన్నాయి ఈ నిధులతో సహకార సంఘాలు ఆధునీకరణ ఉత్పాదక పెంచుకోవడంతో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి దీనివల్ల మహిళలు గ్రామీణ రైతుల ఆర్థిక స్థితి మెరుగవనుంది అలాగే ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన పీఎంకేఎస్వై కింద 6,520 కోట్ల రూపాయలు బడ్జెట్కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది ఇందులో 1,920 కోట్ల రూపాయల అదనపు నిధులుగా కేటాయించింది ఈ యోజనలో భాగంగా 50 మల్టీ ప్రొడక్ట్ ఫుడ్ ఇరాడియేషన్ యూనిట్లు 100 SABL గుర్తింపు పొందిన ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు ఈ యూనిట్లతో ఏడాదికి 20 నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ఉత్పత్తుల సంరక్షణ సామర్థ్యం పెరుగుతుంది ఫుడ్ టెస్టింగ్ ల్యాబులతో ఆహార భద్రతా ప్రమాణాలు నిర్ధారణ అవుతాయి
ఈ ప్రాజెక్టులు ఆహార పరిశ్రమలో నాణ్యత, సామర్థ్యాన్ని పెంచడంతో పాటు రైతులకు, వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చనున్నాయి. फूड प्रोसेसिंग के लिए प्रधानमंत्री कृषि संपदा योजना ये 2017 में स्टार्ट हुई थी और इसका सबसे बड़ा फोकस था जो फूड प्रोडक्शन है उस फूड प्रोडक्शन के बाद में फूड प्रोसेसिंग पे ज़्यादा ध्यान दें. कोल्ड स्टोरेज, फूड प्रोसेसिंग, इरिडिएशन, लेबोरेटरी में टेस्टिंग, सॉर्टिंग, पैकेजिंग करके वैल्यू एडिशन कैसे हो फूड में, उस पे सारा का सारा फोकस है इसमें, इस पूरे स्कीम पे. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలతో రైల్వే, సహకార, ఆహార రంగాల్లో దేశం మరో ముందడుగు వేసింది. ఈ ప్రాజెక్టులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఉపాధి అవకాశాలను పెంచి పర్యావరణ స్థిరత్వానికి దోహదపడతాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేస్తూ అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కాగా సుప్రీంకోర్టు తీర్పుపై అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నేతలు స్పందించారు. ఆ వివరాలు చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జి మసీహ్ ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేస్తూ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తీర్పునిచ్చిన సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణకు ఎటువంటి ఆటంకాలు కలిగించవద్దని సూచించింది. సాకులు చెప్పి విచారణను ఇంకా వాయిదా వేస్తామంటే ఎట్టి పరిస్థితిలో కుదరదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఒకవేళ అలా చేస్తే అది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని పేర్కొంది. ఏదో ఒకరోజు ఎమ్మెల్యేలంతా అనర్హత విచారణ ఎదుర్కోవాల్సిందేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంట్ ఓ చట్టాన్ని తీసుకురావాలని సూచించింది. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాకే స్పీకర్ నోటీసులు ఇచ్చారని చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్లో ఉంచడం సరికాదని, విచారణ పొడిగించేందుకు ప్రయత్నిస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయం తీసుకోవచ్చని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించారు. కోర్టు తీర్పును పూర్తిగా చదివాక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పందిస్తానని తెలిపారు. అదేవిధంగా తీర్పుపై త్వరలోనే న్యాయ నిపుణులతో చర్చిస్తానన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తాము గతంలోనే నోటీసులు ఇచ్చామని, త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ దేశ ప్రజాస్వామ్యం పద్ధతుల ద్వారా క్షీణించకుండా చూస్తున్నందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలను పటిష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పంచన్యాయలో ఒకటైన ఫిరాయింపులపై ఆటోమేటిక్ రద్దును బీఆర్ఎస్ స్వాగతిస్తోందని పేర్కొన్నారు. సొంత నిర్ణయాలకైనా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలంటూ రాహుల్ గాంధీకి సూచించారు. సుప్రీంకోర్టు సూచనను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కుందన్నారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం మాత్రమేనని, ఆ పార్టీకి అస్తిత్వం అంటూ లేదని విమర్శించారు. బీఆర్ఎస్ కు నష్టం వస్తే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గుర్తుకు వస్తోందని, వారు చేసే సమయంలో రాచరిక పోగొట్టుతో వెళ్తారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ స్వాగతిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సుప్రీం తీర్పు మంచి పరిణామం అన్నారు. భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్లు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాయన్నారు. దేశ అత్యున్నత ధర్మాసనం తీర్పు నేపథ్యంలో రాబోయే రోజుల్లో స్పీకర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
సుప్రీంకోర్టు చెప్పినట్లు 3 నెలల వ్యవధిలో స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన 3 నెలల వ్యవధిలో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఏం చేయాలనేది తీర్పులో చెప్పలేదన్నారు. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే ఇది కార్యనిర్వాహక, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థల మధ్య ఓ సంఘర్షణగా చూడాల్సి వస్తుందనే విషయాన్ని స్పీకర్, కోర్టులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. అదే రోజు మాలేగావ్ పేలుడు కేసులో ముంబై ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సైతం బీజేపీ స్వాగతిస్తోందన్నారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కోర్టు తీర్పుపై స్పందిస్తూ రాజకీయ లబ్ధి కోసమే రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుంటున్నారని ఆరోపించారు. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఫిరాయింపు వ్యతిరేక చట్టం ప్రకారం నడుచుకోమని తెలంగాణ స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఒకవైపు బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం ముఖ్యమంత్రితో పాటు ప్రజాప్రతినిధులంతా 3 రోజుల పాటు ఢిల్లీలో మకామైనుండగా ఇటు రాష్ట్రంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్రను ప్రారంభించింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో 5 రోజుల పాటు జరగనున్న ఈ పాదయాత్ర పరిగి నుంచి ప్రారంభమైంది. ఈ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరు కాగా మంత్రులు శ్రీధరబాబు, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా పరిగి నుంచి ప్రారంభమైన ఈ తొలి విడత జనహిత పాదయాత్ర ఆగస్టు 4న ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో ముగుస్తోంది. ఇక 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ఆందోళనలో కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు. ఆ తర్వాత 8వ తేదీన యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సాంస్కృతిక రంగాల్లో 5 నుంచి 18 ఏళ్ల బాలలు సాధించిన అసాధారణ విజయాలకు గుర్తింపుగా వారికి విశిష్ట సత్కారాన్ని అందించాలనే సంకల్పంతో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పురస్కారాల నామినేషన్స్ గడువును పెంచినట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. నామినేషన్స్ గడువు ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో మరో 15 రోజుల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పొడిగించిన గడువు ప్రకారం బాల పురస్కార్ అవార్డుల నామినేషన్స్ ఆగస్టు 15 వరకు స్వీకరించనున్నారు. आर्ट एंड कल्चर, एनवायरमेंट या साइंस एंड टेक्नोलॉजी में किया हो कोई बड़ा काम और जो है 5 से 18 साल के बीच, तो तुरंत awards.gov.in पर जाएं और करें उन्हें नॉमिनेट। लास्ट डेट है 15 अगस्त 2025। प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार 2025, सपनों को उड़ान, प्रतिभा को सम्मान। ఇప్పుడు ప్రకటనలు. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. అక్క, జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క, చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది. నిన్ను ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే, అతన్ని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. వార్తలకు పునఃస్వాగతం. కాళేశ్వరం కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించింది. ఈ మేరకు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు ఫైనల్ రిపోర్టును అందజేసింది. గురువారం హైదరాబాద్ బీఆర్కే భవన్లోని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ 650 పేజీలతో కూడిన తుది రిపోర్టును 2 సీల్డ్ కవర్లో రాహుల్ బొజ్జాకు అందజేశారు. ఆ వివరాలు చూద్దాం.
తెలంగాణలో నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. ఈ పథకంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో నాణ్యతా లోపాలు, అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా 2023 చివరిలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగటం, పిల్లర్స్ దెబ్బతినటం, అలాగే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సమస్యలు బయటపడ్డాయి. ఈ సమస్యలపై విజిలెన్స్ విభాగం ప్రాథమిక విచారణ జరిపి తీవ్రమైన నిర్మాణ లోపాలను గుర్తించింది. గతేడాది అసెంబ్లీలో జరిగిన చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయ విచారణకు ఆదేశించారు. దీంతో 2024 మార్చి 14న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, భారత మొదటి లోక్పాల్ జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్కు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోపాలు, అవకతవకలపై విచారణ బాధ్యత అప్పగించింది. కమిషన్ తన విచారణలో భాగంగా 15 నెలల పాటు విస్తృతంగా దర్యాప్తు చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్ట్, డిపిఆర్, డిజైన్లు, విజిలెన్స్ నివేదికలు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA నివేదికలను సమగ్రంగా పరిశీలించింది. అంతేకాదు నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులతో సహా మొత్తం 115 మంది సాక్షులను విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సహా కీలక వ్యక్తుల స్టేట్మెంట్లను కమిషన్ రికార్డు చేసింది. క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా సాక్షులను విచారించింది. 2025 జూలై 31న కమిషన్ గడువు ముగిసే చివరి రోజున జస్టిస్ పిసి ఘోష్ 650 పేజీలతో కూడిన తుది నివేదికను 2 సీల్డ్ కవర్లో హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేశారు. రాహుల్ బొజ్జా ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారు. ఈ నివేదికలో నిర్మాణ లోపాలు, బాధ్యులపై చర్యలు, సాంకేతిక సమస్యల పరిష్కార మార్గాలు ఉండవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన అంశంగా మారింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక సమర్పణతో ఈ అంశంపై రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాజెక్టులో 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రాజెక్టులో ఏ అవినీతి జరగలేదని సమర్థించుకుంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల శాఖ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఆక్రమణకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని, మళ్లీ ఆక్రమణలు జరగకుండా కంచెలు వేయాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నీటిపారుదల శాఖ, హైడ్రా, రెవెన్యూ శాఖల అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. 100 కోట్ల రూపాయల విలువైన నీటిపారుదల భూములపై ఆక్రమణలు సహించబోమని స్పష్టం చేశారు. భూముల రక్షణలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలను పరిష్కరించడానికి నీటిపారుదల శాఖ కోసం ప్రత్యేక న్యాయవాదిని నియమించాలని అడ్వకేట్ జనరల్ను కోరారు. హైదరాబాద్లోని వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, తెలంగాణ గ్రౌండ్ వాటర్ అండ్ ఇరిగేషన్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సమీపంలోని గండిపేట, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో 426 ఎకరాల భూమిలో 131 ఎకరాల ఆక్రమణకు గురయ్యాయని మంత్రి తెలిపారు. ఇందులో 81 ఎకరాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ పరిధిలోనివి కోర్టు వివాదంలో ఉండగా మిగిలిన 50 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయన్నారు. ఇప్పుడు ప్రకటనలు. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। इस अभियान का आह्वान, यदि है आपको टीबी के लक्षण तो जल्द जांच से ही होगा सबसे तेज समाधान। टीबी होने पर जल्द जांच से उपचार में आती है तेजी और गंभीर बीमारी का खतरा होता है कम। सुरक्षित होता है आपका परिवार और अन्य करीबी जन। कुछ समूहों में टीबी का खतरा अधिक होता है, जैसे वे लोग जिन्हें पिछले 5 वर्ष में टीबी हुआ हो, 60 वर्ष या उससे अधिक आयु, धूम्रपान और शराब का सेवन करने वाले, कुपोषित, टीबी निकट संपर्क हुआ हो, मधुमेह रोगी, HIV से पीड़ित लोग। तो टीबी के लक्षण होने पर अपने नजदीकी सरकारी या निजी अस्पताल या आयुष्मान आरोग्य मंदिर में निशुल्क जांच और उपचार पाएं। आइए हम सब साथ मिलकर देश को टीबी मुक्त बनाएं।
टीबी फ्री इंडिया बनाने में सक्रिय भूमिका निभाएं। डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు పునఃస్వాగతం. తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాలలో కంప్యూటర్ సైన్స్, ఏఐ, డేటా సైన్స్, ఐటీ కోర్సులకు ప్రవేశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 3వ విడత కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. గత దశాబ్ద కాలంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని జిల్లావాసులు చేస్తున్న డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. తాజా నిర్ణయంతో స్థానిక విద్యార్థులకు మేలు కలగనుంది. పాసిమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సిగాచి యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే పేలుడు జరిగిందని కె బాబురావు అనే వ్యక్తి పిటిషన్లో ఆరోపించారు. ఈ ఘటనలో 54 మంది మృతి చెందగా 28 మంది గాయపడ్డారని, 8 మంది ఆచూకీ ఇంకా లభించలేదని పిటిషన్ తరపు న్యాయవాది వసుధా నాగరాజు హైకోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు మృతుల ఆచూకీ లేని వాళ్ల కుటుంబాలకు గాయపడిన వారికి ప్రకటించిన పరిహారం చెల్లించలేదని, పరిశ్రమ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్లో ఆరోపించారు. పరిశ్రమలో పేలుడుకు గల కారణాలపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను బయటపెట్టాలని, బానూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయించాలని పిటిషన్లో కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకునేలా పరిశ్రమలను, ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఈ పిటిషన్పై 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన 2 కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్తో పాటు కౌడుపల్లి పిఎస్లో నమోదైన కేసును కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో ఆయనపై ఈ 2 కేసులు నమోదయ్యాయి. 2021లో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలు, నిరసనల సమయంలో ఈ కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూ ర్యాలీలు నిర్వహించగా ట్రాఫిక్కు ఆటంకం కలిగించారని, అనుమతులు లేకుండా బహిరంగ సభలు నిర్వహించారని ఫిర్యాదులు అందాయి. ఈ కేసులకు సంబంధించి ఈ నెల 26న నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా విచారణకు హాజరయ్యారు. ప్రభుత్వ వాదనలతో పాటు రేవంత్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు కేసును 31వ తేదీకి వాయిదా వేయగా తగిన ఆధారాలు సమర్పించడంలో 2 కేసులను న్యాయస్థానం ఇవాళ కొట్టివేసింది. సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీకి కోర్టు అనుమతించింది. సృష్టి కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న ఆమెను 5 రోజుల కస్టడీకి అనుమతిస్తూ సికింద్రాబాద్ సివిల్ కోర్టు 10వ అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న A2 జయకృష్ణ, A6 పోలీస్ కస్టడీపై కూడా వాదనలు కొనసాగాయి. వీరిద్దరి కస్టడీపై కూడా కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హైదరాబాద్ దూరదర్శన్ యాదగిరి కేంద్రంలో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తించిన 5 ఉద్యోగులు ఇవాళ పదవీ విరమణ చేశారు. ఏడీఈ జి పద్మావతి, ఎస్ఈఏ బివి సుధాకర్ మౌళి, సీనియర్ టెక్నీషియన్ చంపాలాల్, ఫ్లోర్ అసిస్టెంట్ బి ఈశ్వర్, కార్పెంటర్ జి వెంకటనర్సు చారి ఇవాళ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దూరదర్శన్ అధికారులు, సిబ్బందితో పాటు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్వి రమణ, ప్రోగ్రామ్ హెడ్ పివి సత్యనారాయణ మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సేవలను గుర్తు చేసుకున్నారు. Retirement after very long service. అది కొంచెం ఎమోషనల్ మూమెంట్ అయినా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ డోంట్ గెట్ ద నేమ్. చంపాలాల్ గారి పాప మాట్లాడింది ఇప్పుడు. రిటైరింగ్ పర్సన్స్ దే విల్ స్పెండ్ మోర్ క్వాలిటీ టైమ్ విత్ ఫ్యామిలీస్ అని అమ్మాయి చెప్పింది. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ అబ్జర్వేషన్.
ఎందుకంటే ఎక్కువ కాలం 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఇక్కడ పనిచేసి ఆల్ నలుగురు కూడా అఫ్కోర్స్ మేడం కూడా చాలా సౌందర్యం కామ్ వర్కర్స్. ఓకే ఫైన్. ఇండివిజువల్గా మనం చెప్పుకుంటూ పోతే చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి, లేదా కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. మనం ఆ కంట్రిబ్యూషన్స్ మర్చిపోకూడదు ఈ టైంలో. సార్ ఫస్ట్ స్టార్ట్ వెంకట నరసు గారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సమాచార హక్కు చట్టం ఆర్టీఐ అమలు స్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర సమాచార కమిషనర్లు పివి శ్రీనివాసరావు ఆదేశాలతో భూపాల్, బోరెడ్డి అయోధ్యారెడ్డి పాల్వంచ కలెక్టరేట్కు చేరుకున్నారు. జిల్లా కలెక్టరేట్ జితేష్ వి పాటిల్ వారికి స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్లు వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. సమాచార కమిషనర్ పివి శ్రీనివాసరావు దూరదర్శన్తో మాట్లాడుతూ ఆర్టీఐ కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చినట్లు తెలిపారు. పౌర సమాచార అధికారులు ఆర్టీఐ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ఈ చట్టం అమల్లోకి వచ్చిందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 136 దేశాల్లో ఆర్టీఐ చట్టం అమల్లో ఉందని, రాష్ట్రంలో గత 10 ఏళ్లలో సమాచార కమిషన్ అందుబాటులో లేకపోవడంతో 18,000 కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వచ్చే నెలలో పెండింగ్ కేసులను పరిష్కరించి కొత్త దరఖాస్తులతో ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. 2 నెలల్లో 30 శాఖల కేసులను పూర్తిగా పరిష్కరించి పెండింగ్ కేసులు లేని స్థితిని సాధిస్తామని తెలిపారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది కొంత పకడ్బందీగా అమలు కావాలి. ప్రజలందరికీ సమాచారం అందుబాటులోకి తేవాలి. ప్రభుత్వం లేదు అధికార యంత్రాంగం పారదర్శకంగా ఉంది అనేటువంటిది ప్రజలకు విశ్వాసం కలిగించాలి. అప్పుడే ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు, అపోహలు తొలగిపోతాయి. ఈ చట్టాల్లో ఇంకా ఉపయోగించుకుంటున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. మరీ ముఖ్యంగా మహిళలు మన దేశంలో ఉపయోగించుకుంటున్న చాలా తక్కువ ఉండాలి. లాటిన్ అమెరికా దేశాల్లో, బ్రెజిల్ కావచ్చు, ఇంకా ఇతర దేశాలు చాలా గొప్పగా దీన్ని మహిళలు కూడా ఆర్టీఐ యాక్ట్ వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఈ చట్టాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలి. దయచేసి నేను కోరేది, ఎవరైనా ప్రజల కోసం, మనం ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అంటాం. ఏదైనా సరే ప్రజల కోసమే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి మాలేగావ్ పేలుడు కేసులో ముంబైలోని ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం 7 నిందితులను ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్ వాదనలో చాలా లోటుపాట్లు ఉన్నాయని కోర్టు తెలిపింది. ఈ పేలుడుకు వినియోగించిన మోటార్ బైక్ మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ పేరు మీద రిజిస్టర్ అయి ఉందని ప్రాసిక్యూషన్ చేసిన వాదనకు తగిన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. బైక్కు అమర్చిన బాంబు వల్లే పేలుడు సంభవించిందని చెప్పేందుకు కూడా ఆధారాలు లేవని వెల్లడించింది. ఉగ్రవాదానికి మతం లేదన్న కోర్టు కేవలం ఊహాగానాలు, నైతిక ఆధారాలతో ఎవరిని కోర్టులు శిక్షించవని తెలిపింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ మినహా ఈ కేసులో ఎలాంటి బలమైన ఆధారాలు లేవని తీర్పులో కోర్టు వెల్లడించింది. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఓవల్ మైదానంలో భారత్, ఇంగ్లాండ్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో 100 పరుగుల్లోపే టీమిండియా 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ జైస్వాల్ మరోసారి నిరాశపరచగా కేఎల్ రాహుల్ సైతం 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో తొలి సెషన్లోనే టీమిండియా 2 వికెట్లను కోల్పోయింది. 23 ఓవర్ల తర్వాత వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో ఆటను నిలిపివేసి భోజన విరామాన్ని ప్రకటించారు. అప్పటికి భారత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు కాగా శుభ్మన్ గిల్ 15 పరుగులతో, సాయి సుదర్శన్ 25 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో గెలిస్తేనే సిరీస్ను భారత్ 2-2తో సమం చేస్తుంది. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ స్ట్రోక్స్ సేన వశమవుతుంది. ఇక ఈ మ్యాచ్లో కెప్టెన్ గిల్ ఓ రికార్డును బ్రేక్ చేశాడు. ఒక టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా రికార్డు సృష్టించాడు. 1978లో వెస్టిండీస్పై 732 పరుగులు చేసిన సునీల్ గవాస్కర్ రికార్డును గిల్ అధిగమించాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే 2 రోజుల పాటు తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే అల్పపీడనానికి తోడు అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, యాదాద్రి, వరంగల్, మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే 2 రోజుల పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో చల్లని ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం.
4 భారీ రైల్వే ప్రాజెక్టులకు మంత్రివర్గం పచ్చజెండా. కిసాన్ సంపద యోజనకు 6,520 కోట్ల బడ్జెట్కు ఆమోదం. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశం. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న బీఆర్ఎస్, బీజేపీ. పీసీసీ చీఫ్ నేతృత్వంలో ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర. ముఖ్య అతిథిగా మీనాక్షి నటరాజన్, హాజరైన పలువురు మంత్రులు. కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదిక అందజేసిన పీసీ ఘోష్ కమిషన్. 650 పేజీల నివేదికను నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేత. నీటిపారుదల శాఖ భూముల ఆక్రమణపై కఠిన చర్యలు తీసుకోవాలన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తిరిగి ఆక్రమించుకోకుండా కంచెలు వేయాలని అధికారులకు ఆదేశం. మాలేగావ్ పేలుడు కేసులో ఎన్ఐఏ కోర్టు కీలక తీర్పు. మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాగూర్ సహా 7గురిని నిర్దోషులుగా తేల్చిన న్యాయస్థానం. ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టెస్టులో 100 పరుగుల్లోపే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా. మరోసారి నిరాశపరిచిన జైస్వాల్. 14 పరుగులకే అవుట్ అయిన రాహుల్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.